Welcome to Competitive Exams Corner. Welcome to The Hindu Current Affairs on 28th of April 2020 in Telugu. ఈ వీడియోలో ఫస్ట్ ఇన్స్పిరేషనల్ కోట్, సెకండ్ క్విజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ అట్ లాస్ట్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ on this day. So first of all, inspirational quote చూడండి. టేక్ యాక్షన్ ఇన్ సైలెన్స్, నో లయన్ అటాక్స్ ఇన్ నాయిస్. అంటే మీరు చేసే పని సైలెంట్గా ఉండాలి, మీ సక్సెస్ మాత్రమే వాయిస్ వినపడాలి. దిస్ ఈస్ ద ఇన్స్పిరేషనల్ కోట్ ఆన్ దిస్ డే. అండ్ లెట్ us మూవ్ టు ద క్విజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎస్టర్డే న్యూస్. ఎస్టర్డే న్యూస్ మీరు వాచ్ చేయండి అండ్ వాచ్ చేశాక ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. First question, World Immunization Week is celebrated on dash. So answer 24 to 30th April 2020 or last week of April. So ee పేరు పెట్టింది World Health Organization. And second question చూడండి, Vaccines for All is the theme for which event? A. World Immunization Week, B. World Earth Day, C. World Autism Awareness Day, D. World Heritage Day, and at last DE. World Health Day. మనకు ఆన్సర్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. సో దిస్ ఈస్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మనకు వరల్డ్ ఎర్త్ డే విషయానికి వస్తే మనకు అది 22nd of April మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ రీసెంట్గా 50th యానివర్సరీ అనేది పూర్తి చేసుకుంది. అండ్ గేలార్డ్ నెల్సన్, హీ ఈస్ ద పర్సన్ హూ సజెస్టెడ్ UNO టు celebrate this kind of a day. And second చూడండి, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే మనకి అది 2nd of April మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈ ఇయర్ 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. ఐ రిపీట్, ఈ 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేకి సంబంధించి ట్రాన్సిషన్ టు అడల్ట్హుడ్. నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ డే విషయానికి వస్తే మనకు ఆ రోజు 18th of April అండ్ థీమ్ వచ్చి షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. ఐ అగైన్ రిపీట్, 18th April ఈజ్ కాల్డ్ యాజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ డే. అండ్ 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే షేర్డ్ కల్చర్, షేర్డ్ హెరిటేజ్ అండ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ వరల్డ్ హెల్త్ డే విషయానికి వస్తే 7th of April ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద వరల్డ్ హెల్త్ డే ఎవ్రీ ఇయర్. అండ్ 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే సపోర్ట్ టు మిడ్ వైఫ్స్ అండ్ నర్సెస్. నియర్లీ 5.7 million నర్సెస్ అండ్ మిడ్ వైఫ్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ద్వారా బయటకు వెల్లడించింది. సో అలా ఉన్న కొద్ది మందిని మనం కాపాడుకోవాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ థీమ్ని వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ ద సెకండ్ క్వశ్చన్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నేమ్డ్ ఇయర్ 2020 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్స్. సో ఇందాక చెప్పాను కదా, నర్సెస్ మరియు మిడ్ వైఫ్స్ ఎంటైర్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని చెప్పి వాళ్ళ పేరు మీద ఒక సంవత్సరాన్ని కేటాయించారు. సో బికాజ్ ఆఫ్ అంటే ఎక్కువ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వడానికి అనమాట. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెలిస్కోప్ కంప్లీటెడ్ 30 years ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్ ఇన్ స్పేస్. సో ఏ కింద మేము పేర్కొనబడిన ఏ టెలిస్కోపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అంటే మనకు ఆప్షన్ ఏ TESS, ఆప్షన్ బి కెప్లర్, ఆప్షన్ సి ఆస్ట్రోసాట్, ఆప్షన్ డి స్పిట్జర్ అండ్ ఆప్షన్ ఈ హబుల్. సో నేను నిన్న మీతో ఆడి నేను విషయాలు పంచుకున్నాను. ఆప్షన్ ఈ హబుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనము TESS ఏంటంటే ఫుల్ ఫామ్ ట్రాన్సిస్టింగ్ ఎక్సో ప్లానెట్ సర్వే శాటిలైట్. సో ఇది మనకు April 18, 2018 అనమాట. నెక్స్ట్ చూడండి, ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ కెప్లర్ విషయానికి వస్తే దీన్ని జోహాన్నెస్ కెప్లర్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశారు. ఇది March 7, 2009 ఇది మనకు అందుబాటులోకి వచ్చింది. ఆస్ట్రోసాట్ విషయానికి వస్తే ఇది ఇండియాస్ ఫస్ట్ డెడికేటెడ్ మల్టీ వేవ్ లెంత్ స్పేస్ అనమాట. ఇది 2015 September 28 మనకు అందుబాటులోకి వచ్చింది. అండ్ స్పిట్జర్ 2003 25 August అందుబాటులోకి వచ్చింది. అండ్ హబుల్ 1990 April 24th మనకి ఇది అందుబాటులోకి వచ్చిందనమాట. సో హబుల్ ఇట్స్ ప్యూర్లీ
ప్యూర్లీ ఆన్ ద నాసా. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ నిన్న మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి ఈరోజు క్విజ్ పాయింట్స్లో. ఇన్నోవేట్ ఫర్ ఎ గ్రీన్ ఫ్యూచర్ ఈజ్ ద థీమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? సో ఆన్సర్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే, B వరల్డ్ వెట్లాండ్స్ డే, C జీరో డిస్క్రిమినేషన్ డే, D వరల్డ్ హిమోఫీలియా డే అండ్ ఈ వరల్డ్ మలేరియా డే. సో దీనికి ఆన్సర్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. సో April 26th ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. అండ్ ఈ రోజుని ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డేకి సంబంధించి 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఇన్నోవేట్ ఫర్ ఏ గ్రీన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ B వరల్డ్ వెట్లాండ్స్ డే, జీరో డిస్క్రిమినేషన్ డే, వరల్డ్ హిమోఫీలియా డే అండ్ వరల్డ్ మలేరియా డేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఎస్, వరల్డ్ మలేరియా డే మనకు 15th of April కనపడుతుంది. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ. అండ్ వరల్డ్ హిమోఫీలియా డే ఆన్ 17th of April. దిస్ ఇయర్ థీమ్ గెట్ ప్లస్ ఇన్వాల్వ్డ్. నెక్స్ట్ వరల్డ్ వెట్లాండ్స్ డే ఆన్ 2nd of February. దిస్ ఇయర్ థీమ్ వెట్లాండ్స్ అండ్ బయోడైవర్సిటీ. జీరో డిస్క్రిమినేషన్ డే ఆన్ 1st of March. Zero discrimination against women and girls is the 2020th theme. Next question చూడండి, 5th question. International Chernobyl's Disaster Remembrance Day is observed on 26th of April. 26th of April అని గుర్తు వచ్చిన వెంటనే మనకు ఇంటర్నేషనల్ చెర్నోబిల్ డిజాస్టర్ రిమెంబరెన్స్ డే మరియు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే ఈ రెండు ఖచ్చితంగా గుర్తుకు రావాలన్నమాట. సో ఇది మనకి ఆన్సర్. సో నేను చెర్నోబిల్కి సంబంధించి నిన్న ఆర్టికల్లో డిస్కస్ చేశాను, బట్ ఇది ఇంపార్టెంట్ కాబట్టి నిన్న నేను ఏం చేశానో ఈరోజు మరి ఇంకోసారి నేను మీతో అది చూపించబోతున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ ద చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. మనకు చెర్నోబిల్ అంటే ఇట్ ఈస్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. అండ్ ఇది మనము ఇలాంటి ఒక డిజాస్టర్కి ఒక రోజుని కేటాయించింది ఎప్పుడు అంటే 2016లో. బేసికల్లీ చెర్నోబిల్ అనేది ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. దాన్ని 1976లో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ కొన్ని ఇన్సైడ్ కారణాలు కానీ నెక్స్ట్ కొన్ని అవుట్ సైడ్ రీజన్స్ కానీ అది ఎక్స్ప్లోడ్ అయింది. అండ్ దానివల్ల దాదాపు 9,000+ మెంబర్స్ ప్రాణాలు కోల్పోయారు. సో ఆ సంఘటన చోటు చేసుకుంది 26th of April 1986 అది కూడా ఉక్రెయిన్లో. సో ఆ రోజున మనకు వరల్డ్లోనే వన్ ఆఫ్ ద అంటే చాలా చీకటి రోజులు అంటారు కదా, సో అలా అనమాట. అంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినదనమాట అది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లాక్ డే ఇన్ ద వరల్డ్ హిస్టరీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ న్యూస్. అండ్ నెక్స్ట్ 6th ఇంపార్టెంట్ పిట్ చూడండి. The Government of India amended the Industrial Disputes Act to make the banking services to be included under the Public Utility Services. This will remain up to which date? Answer 21st of October. నేను మీకు ఈ ఆర్టికల్ని కూడా నిన్న వీడియోలో డిస్కస్ చేశాను. ఐ అగైన్ రిపీట్, ఇక్కడ మెయిన్ మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ని అమెండ్ చేసింది. అమెండ్ చేయడం అంటే అప్డేట్ చేసింది, కొన్ని మార్పులు చేసింది. సో ఏమని మార్పులు చేసింది అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ని పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్లోకి ఇంక్లూడ్ చేసింది. సో అలా ఎందుకు చేసింది అంటే మనకు పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ, పోస్టల్, వాటర్, గ్యాస్ అండ్ ఫోన్స్. సో ఇవన్నీ మనకు నిత్య అవసరాలు. ఇవి లేకుండా మనకు ఏ పని జరగదన్నమాట. సో ఎంత లాక్డౌన్ ఉన్నప్పటికీ ఈ 5 ఖచ్చితంగా ఉండి తీరాలి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రీసెంట్గా April 1న బ్యాంకింగ్ మెర్జర్ పూర్తయ్యాక మెజారిటీ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. సో దే ఆర్ రెడీ టు విత్డ్రా దేర్ డ్యూటీస్. సో వాళ్ళు
వాళ్ళ డ్యూటీస్ని పక్కన పెట్టి స్ట్రైక్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి అందిన సలహాల ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఇది. సో దీని ప్రకారం ఏంటి, బ్యాంకింగ్ సర్వీసెస్ని ఇలా నిత్యావసరాల కేటగిరీలోకి చేర్చడం ద్వారా వాళ్ళు స్ట్రైక్ని ఎటువంటి పరిస్థితుల్లో చేయడానికి వీలు లేదనమాట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ decision by the government of India. And next important bit చూడండి, who has been given an extension of 3 months as the health secretary. So first option Ravi Mittal, next Karun Kapoor, Preeti Sudan, Arun Bajaj and Anita Karwal. So మనకు ఆన్సర్ ప్రీతి సుడాన్. సో రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంతమంది న్యూ సెక్రటరీస్ని వేరే వేరే మినిస్ట్రీస్కి, వేరే వేరే డిపార్ట్మెంట్స్కి అపాయింట్ చేసింది. సో ఏ డిపార్ట్మెంట్కి, ఏ మినిస్ట్రీకి ఎవరిని సెక్రటరీస్గా అపాయింట్ చేసిందో ఇప్పుడు చూడండి. ఫస్ట్ ది స్పోర్ట్స్ సెక్రటరీగా రవి మిట్టల్ని, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సెక్రటరీగా అమిత్ ఖేర్, సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ సిబిఎస్ఈ చైర్పర్సన్ అయిన అనితా కర్వాల్ గారిని అపాయింట్ చేసింది. హెల్త్ సెక్రటరీగా ఈ బిట్లో ప్రకారంగా మనకు ప్రీతి సుడాన్ గారు ఆల్రెడీ ఉన్నారు, బట్ ఆవిడను మరొక 3 నెలల పాటు ఎక్స్టెండ్ చేసింది. నెక్స్ట్ సెక్రటరీ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్లో మనకు కరుణ్ కపూర్ గారిని అపాయింట్ చేసింది. సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్కి సంబంధించి కరుణ్ బజాజ్ గారిని అపాయింట్ చేసింది. అండ్ మనకు మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే నేషనల్ సెక్రటరీస్ డే అబ్జర్వ్డ్ ఇన్ ఇండియాలో నేషనల్ సెక్రటరీస్ డే ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము అంటే 21st April. This is the most important bit, and let us move to the next important bit. As per impact rankings, which institute in India occupied the number 1 spot? So impact rankings ప్రకారంగా ఏ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 స్పాట్ని ఆక్యుపై చేసింది? ఆన్సర్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఇన్ న్యూజిలాండ్. అండ్ సెకండ్ స్పాట్లో ఈ ర్యాంకింగ్స్లో మనకు యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఉంది, ఇట్ ఈస్ ఇన్ ఆస్ట్రేలియా. అండ్ మన ఇండియాకి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, అంటే ఇండియా ప్రకారంగా ఇట్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్. అండ్ వరల్డ్ పరంగా ద ఐఐటి ఖరగ్పూర్ ఈజ్ ఇన్ ద 57th spot. This is the important bit, and let us move to the next important question. Yes, so ఇది యాక్చువల్ కరెంట్ అఫేర్. సో ఇవి మనకు ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ అనమాట. ఈ ఇంపాక్ట్ ర్యాంకింగ్స్ యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనమాట, ఎస్డిజి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ గోల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఎస్డిజి? ఆన్సర్ 17 goals. సో వాట్ ఆర్ దోస్ గోల్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, నో పావర్టీ, జీరో హంగర్, గుడ్ హెల్త్ అండ్ వెల్-బీయింగ్, quality education, gender equality, clean water and sanitation, affordable and clean energy, decent work and economic growth, industry, innovation and infrastructure, reduced inequalities, sustainable cities and communities, responsible consumption and production, climate action, life below water, life on land, peace and strong institutions, partnership for the goals. These are the 17 SDG that must be followed by every country for the sustained life. So let us move to the next question. What is the name of an application launched by CISF for the movement of files and documents without any physical movement? So దీనికి ఆన్సర్ ఈ కార్యాలయ్ ఈజ్ అన్ అప్లికేషన్ లాంచ్డ్ బై సిఐఎస్ఎఫ్. సో సిఐఎస్ఎఫ్కి ఫుల్ ఫామ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఇట్ ఈస్ అన్ ఈ ఆఫీస్ అప్లికేషన్, అండ్ అది మనము జస్ట్ చేత్తో ముట్టుకోకుండానే అది ఫైల్స్ని, డాక్యుమెంట్స్ని ఒక చోటు నుంచి మరొక చోటికి అది ట్రాన్స్ఫర్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. అండ్ సిఐఎస్ఎఫ్ ప్రెజెంట్ హెడ్ రాజేష్ రంజన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1969. సో లెట్ us move to the next important news quiz item. Which state recently launched the Dhanvantari scheme? So the Dhanvantari scheme
was launched by which state? Answer, Assam government. So first of all ఈ స్కీమ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ధన్వంతరి స్కీమ్ అంటే ఏం లేదండి. సో ఇట్ ఈస్ ఫ్రీ మెడిసిన్స్ ఫర్ ద పీపుల్. అంటే 10 కిలోమీటర్ల రేంజ్ వరకు మనకు కావాల్సిన మెడిసిన్స్ లేకపోతే అప్ టు ద రూపీస్ 200 వరకు వాళ్ళు ఫ్రీగా మందులు అందజేస్తారనమాట ఈ స్కీమ్ ప్రకారంగా. సో ఇట్ ఈస్ ఎ న్యూ స్కీమ్ లాంచ్డ్ బై ద అస్సాం గవర్నమెంట్. లెట్ us move to the next important quiz item. Which space agency has released first ever digital geological map of moon? Answer, NASA. Next question. Okay. Pitch black is an exercise between India and which country? So option A, Australia, option B, USA, option C, UK, option D, Sri Lanka, option E, Nepal. So మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఆస్ట్రేలియాతో ఉన్న మరొక ఎక్సర్సైజ్ ఏంటి అంటే ఆస్ ఇండెక్స్. నెక్స్ట్ ఇండియా యుఎస్ఏ మధ్య ఉన్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే యుద్ధ అభ్యాస్. ఇండియా యూకే మధ్య ఉన్న ఎక్సర్సైజ్ ఏంటి అజేయ వారియర్. ఇండియా శ్రీలంక మధ్య ఉన్నది స్లైనెక్స్. ఇండియా నేపాల్ మధ్య ఉన్న ఎక్సర్సైజ్ ఏంటి అంటే వెరీ సింపుల్ సూర్యకిరణ్. నెక్స్ట్ క్వశ్చన్. The COVID Safe app has been launched by which country? Answer, ఆస్ట్రేలియా. సో సేమ్ మన ఇండియాలో లాంచ్ చేసిన యాప్ లాగానే ఆరోగ్య సేతు లాగా ఈ మొబైల్ అప్లికేషన్ కూడా బ్లూటూత్ ద్వారా ఎవరైతే పాజిటివ్ వ్యక్తి మన మొబైల్కి మన మొబైల్ రేంజ్లోకి వస్తారో అప్పుడు మన మొబైల్కి ఒక చిన్న మెసేజ్ లాగా మనకు అది సందేశాన్ని అందజేస్తుంది. సో యూజింగ్ ద బ్లూటూత్. సో ఇప్పుడు మనము క్విజ్ సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్. ఎస్, సో దిస్ ఈజ్ ద ఇమేజ్. మనకు ఈ ఇమేజ్లో కనపడుతున్న లేయర్ ఏంటి అంటే మనకు కింద మన అర్త్ కనపడుతుంది. సో పైన కనపడుతున్న ఈ లేయర్, ఈ వైట్ సమ్ గార్జియస్ లేయర్ ఏంటి అంటే కాల్డ్ యాజ్ ఏ ఓజోన్ లేయర్. సో ఈ ఓజోన్ లేయర్కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి కరెంట్ అఫైర్ కనపడుతుంది. సో లార్జెస్ట్ హోల్ ఇన్ ద ఓజోన్ లేయర్ క్లోజెస్ బై ఇట్ సెల్ఫ్. కరోనా వ్యాధి ఎంటైర్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నప్పటికీ కొంత కాదు చాలా వరకు మంచి చేస్తుంది. సో అలా మంచి చేయడంలో అలా మంచి చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే ఓజోన్ లేయర్లో మనకు హోల్స్ అక్కడక్కడ ఉన్నాయి. సో హోల్స్ ఉండడం వల్ల ఏంటి అంటే మనకు యూవీ రేస్ అంటే అల్ట్రా వైలెట్ రేస్ సన్ నుంచి డైరెక్ట్గా భూమి మీద పడితే మన స్కిన్కి పూర్తిగా మనకు స్కిన్ ఇరిటేషన్స్ కానీ స్కిన్ క్యాన్సర్ కానీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అలా రేస్ని పడనీయకుండా మనకు ఒక లేయర్ అన్నది మనల్ని కాపాడుతుంది. సో ఆ లేయర్ పేరే ఓజోన్ లేయర్. సో ఆ లేయర్కి ఇంతకుముందు కాస్త అక్కడక్కడ పూర్తిగా కొన్ని డ్యామేజెస్ వచ్చున్నాయి. సో ఇప్పుడు ఆ డ్యామేజెస్ పూర్తిగా హీల్ అయిపోయాయి అనమాట, అంటే అవి రికవర్ అయిపోయింది. సో ఎందుకు అంటే డ్యూ టు ద పోలార్ వర్టెక్స్ అండ్ ద రెడ్యూస్డ్ పొల్యూషన్. సో లాక్డౌన్ కారణంగా నియర్లీ 40 to 45 డేస్ పాటు వెహికల్స్ పూర్తిగా ఇళ్ళకే పరిమితం అయ్యాయి. సో రెడ్యూస్డ్ పొల్యూషన్ వల్ల ఒక పక్క నదులు, ఇంకొక పక్క ఇలా ఓజోన్ లేయర్, ఇంకొక పక్క యానిమల్స్, సో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకుంటున్నారు అనమాట. అండ్ ఈ హోల్ నియర్లీ 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటుందని ఒక అంచనా అండి. అండ్ ఇక్కడ పోలార్ వర్టెక్స్ అనే వర్డ్ ఉంది. సో పోలార్ వర్టెక్స్ అంటే ఏంటంటే సైక్లోనిక్ విండ్స్ కట్ బ్లో ఇన్ ద స్ట్రాటోస్పియర్ ఫ్రమ్ ద వెస్ట్ టు ఈస్ట్. సో సైక్లోనిక్ విండ్స్ ఏవైతే ఉంటాయో అవి వెస్ట్ నుంచి ఈస్ట్కి వాళ్ళు గాలి వీస్తాయన్నమాట. సో వాటి వల్ల కూడా ఇది పూర్తిగా క్లోజ్ అయిపోయిందని చెప్తున్నారు. సో ఓజోన్ లేయర్ నేను మీకు చెప్పిందే. సో ఓజోన్ పొర మనకు అది అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనకు విముక్తిని కలగజేస్తున్న లేయర్ అనమాట. సో అది ఎట్లా మనకు కాపాడుతుంది అంటే అల్ట్రా వైలెట్ రేస్ని మన మీదికి పడకుండా అది కాపాడుతుంది. అండ్ ఓజోన్ లేయర్ని మనం కాపాడాలంటే ఏం చేయాలి అంటే ఎక్కువగా పొల్యూషన్ మనం చేయకూడదు. అండ్ ఎక్కడికి పోయినా సరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం ప్రిఫర్ చేయాలి. అండ్ చెట్లను ఎక్కువగా మనం పెంచాల్సి ఉంటుంది. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ని ఎక్కువగా మనం యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్,
ఎస్, మనకు ఈ పిక్చర్లో కనపడుతున్నది ఇండియన్ ఆర్మీ. ఎస్, ఎకనామిక్ టైమ్స్లోకి సంబంధించిన న్యూస్ ఇది. ఇండియా వన్ అమాంగ్ ద టాప్ 3 మిలిటరీ స్పెండర్స్. సో మనకు మిలిటరీ మీద ఎక్కువ అమౌంట్ని ఖర్చు చేసే నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 ఉన్న ఫస్ట్ 3 కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి ఉంది అని చెప్పి సిప్రీ వాళ్ళు చేసిన అనాలిసిస్లో వాళ్ళు రివీల్ అయిందనమాట. సిప్రీ అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు చేసిన అనాలిసిస్ ప్రకారం మిలిటరీ మీద ఎక్కువ ఖర్చు చేస్తున్న దేశాలలో ఇండియా కూడా నంబర్ 3 స్పాట్లో ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఫస్ట్ కంట్రీ ఏది అంటే యుఎస్, సెకండ్ కంట్రీ చైనా, అండ్ మూడవ కంట్రీ ఇండియా. అండ్ సిప్రీ విషయానికి వస్తే ఇది 1966లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఇట్ ఈస్ ఇన్ సోల్నా ఇన్ స్వీడన్. నెక్స్ట్ చూడండి, ఎన్టీపీసీ లాంచెస్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అండ్ కార్ ప్రాజెక్ట్. సో మనకు లేహ్ ప్రాంతానికి, న్యూ ఢిల్లీ ప్రాంతానికి ఎన్టీపీసీ వాళ్ళు హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ని అండ్ మరియు కార్ని వాళ్ళు లాంచ్ చేశారనమాట. సో ఇది ప్యూర్లీ ఎకో ఫ్రెండ్లీ అండ్ పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా ఉండే ఒక ఫ్యూయల్ బస్ని వాళ్ళు లాంచ్ చేశారు. సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అనమాట. అండ్ ఇది గ్లోబల్గా ఈఓఐని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నట్టు ప్రెస్ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కరెంట్ అఫైర్. అండ్ నెక్స్ట్ చూడండి, ఎకనామిక్ టైమ్స్లో కేజీఎంసీ ఫస్ట్ టు లాంచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ థెరపీ. సో కేజీఎంసీ ఫుల్ ఫామ్ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్. King George Medical College is the full form of KGMC and first government hospital to launch plasma therapy to treat COVID-19 is called King George Medical University. So మనకు ప్లాస్మా థెరపీ ప్రకారంగా కోవిడ్-19 పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ. అండ్ రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI వాళ్ళు ఈ ప్రపోజల్ని క్లియర్ చేశారు, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఈ కేజీఎంసీ విషయానికి వస్తే ఈ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మనకు 1905లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ప్రజెంట్ హెడ్ మదన్ లాల్ బ్రహ్మ భట్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సో మనకు మోహన్ లాల్ అనే యాక్టర్ని మీరు పేరు వినుంటారు. సో మోహన్ లాల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. సో ఆయన ఒక సంస్థని స్థాపించారు. ఆ సంస్థ పేరు విశ్వభారతి ఫౌండేషన్. సో ఆ విశ్వభారతి ఫౌండేషన్ వాళ్ళు అమౌంట్ని ఖర్చు చేసి అండ్ ఒక రోబోటిక్ని వాళ్ళు తయారు చేశారనమాట. సో ఆ రోబోటే మనకు కనపడుతుంది ఇమేజ్లో, కార్మీ బాట్. దీనికి సంబంధించిన మరికొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. సో న్యూస్ ఆన్ ఆల్ ఇండియా రేడియోలో ఈ న్యూస్ మనకు అందింది. సో కార్మీ బోట్ రోబోట్ టు సర్వ్ COVID-19 పేషెంట్స్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు అసిస్ట్ పేషెంట్స్ అట్ ద మెడికల్ కాలేజెస్ COVID-19 ఐసోలేషన్ వార్డ్ ఇన్ ఎర్నాకుళం ఇన్ కేరళ. సో కేరళలో ఎర్నాకుళం ప్రాంతంలో మనకు మెడికల్ కాలేజీలో ఉన్న ఐసోలేషన్ వార్డులో ఉన్న COVID-19 పాజిటివ్ పేషెంట్స్కి ఇది కాస్త సహాయంగా ఉంటుంది. అండ్ దీన్ని అసిమోవ్ రోబోటిక్స్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ ఫండింగ్, అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ అమౌంట్ని ఇచ్చింది ఎవరు అంటే మోహన్ లాల్స్ ఫౌండేషన్, విశ్వభారతి ఫౌండేషన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఆన్ దిస్ డే ఈజ్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ జీవన్ శక్తి యోజన. సో జీవన్ శక్తి యోజన ప్రోగ్రామ్ని గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది. సో దీని ప్రకారంగా ఏంటి అంటే ఇది పూర్తిగా మహిళలకు సంబంధించింది. ఎవరెవరైతే అర్బన్ ఏరియాస్ అంటే సిటీస్, రూరల్ అంటే విలేజెస్. సో అర్బన్ ఏరియాస్లో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లోనే మాస్కులు తయారు చేసి అమ్మే వీలు ఈ జీవన్ శక్తి యోజన కనిపిస్తోంది. అండ్ మాస్కులు అమ్మడానికి వాళ్ళు నిర్ణయించిన కాస్ట్ ఎంత అంటే ఒక్కొక్క మాస్కు 11 రూపాయలు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద జీవన్ శక్తి యోజన లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఆల్ ఇండియా రేడియో న్యూస్. నెక్స్ట్ న్యూస్.
సో విలోకన ఇట్ ఈస్ ఏ సర్చ్ ఇంజన్. అండ్ దీనికి సంబంధించిన న్యూస్ చూడండి, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో మనకి ఆర్టికల్ కనపడుతుంది. సో IITM కేరళ క్రియేట్స్ విలోకన సర్చ్ ఇంజిన్ ఫర్ COVID-19. సో విలోకన అంటే మనకు సాంస్క్రిట్లో ఏంటి అంటే ఫైండింగ్ అవుట్. సో ఫైండింగ్ అవుట్ అనే పదం మనకు మీనింగ్ ఏంటి అంటే సాంస్క్రిట్లో విలోకన అనమాట. సో ఇలా సర్చ్ ఇంజిన్ని క్రియేట్ చేశారు IIT కేరళ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. సో వీళ్ళు కేరళకు సంబంధించిన వాళ్ళు దీన్ని లాంచ్ చేశారనమాట, ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ IITM కేరళ స్థాపించింది 2000 సంవత్సరంలో. అండ్ ప్రజెంట్ ఛాన్సలర్ సాజీ గోపీనాథ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూడండి, సో ఇప్పటితో మనకు 3వ సెగ్మెంట్ పూర్తయిపోయినాయి. సో ఇప్పుడు లాస్ట్ సెగ్మెంట్ హిందూ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఆన్ 28th April 2020. సో ఏ ఆర్టికల్స్ అయితే నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేయలేదో అవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ చూడండి. సో ఇండియా చైనా అమాంగ్ ద టాప్ 3 మిలిటరీ స్పెండర్స్ ఇన్ 2019 సేస్ రిపోర్ట్. సో రిపోర్ట్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా సిప్రీ అని చెప్పి. సో ఆ సిప్రీ రిపోర్ట్ ప్రకారంగా మనకు ఫస్ట్ ప్లేస్లో US ఉంటే, సెకండ్ ప్లేస్లో ఇది చైనా ఉంటే, 3వ ప్లేస్లో ఇండియా ఉందన్నమాట. ఈ 3 కంట్రీసు వాళ్ళ మిలిటరీపై ఎక్కువ ఖర్చుని చేస్తున్నారు అని చెప్పి సిప్రీ అనే ఒక ఏజెన్సీ రిపోర్ట్ని అందజేసింది. నెక్స్ట్ 56% ఆఫ్ మోర్ వాటర్ ఇన్ ద రిజర్వాయర్స్ దాన్ వీ హాడ్ లాస్ట్ ఇయర్ సేస్ షకావత్. సో మా దగ్గర ఉండాల్సిన నీళ్ళ కంటే 56% అడిషనల్ వాటర్ మా దగ్గర ఉందని చెప్పి షెకావత్ గారు మీడియా ముందు వెల్లడించారు. అండ్ నెక్స్ట్ న్యూస్, మన్మోహన్ టు గైడ్ పంజాబ్స్ రివైవల్ ప్లాన్. సో పంజాబ్ గవర్నమెంట్ మనకు పోస్ట్ కోవిడ్ రివైవల్ స్ట్రాటజీ, అంటే పోస్ట్ కోవిడ్ అంటే మనకు ఈ లాక్డౌన్ పూర్తయిపోయాక ఎలా ముందుకెళ్ళాలి అండ్ గవర్నమెంట్స్ని ఎలా ఎకనామికల్గా ముందు తీసుకెళ్ళాలి అండ్ ప్రజల్ని ఏ రకంగా సేఫ్ జోన్లో ఉంచాలి, ఇలాంటి అంశాల మీద ప్రతి స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ చాలా కొద్దిమంది ప్రముఖుల్ని వాళ్ళ సలహాలు ఏంటి, సూచనలు ఏంటి అడుగుతున్నారనమాట. సో ఇందులో భాగంగా పంజాబ్ గవర్నమెంట్ మనకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ గారిని కాస్త గైడ్ చేయమని చెప్పి అడిగిందనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి, ITI మేక్స్ లో కాస్ట్ ఏరోసోల్ బాక్స్ ఫేస్ షీల్డ్స్. ITI మేక్స్ లో కాస్ట్ ఏరోసోల్ బాక్స్ అండ్ ఫేస్ షీల్డ్స్. నేను ఇమేజ్ని జూమ్ చేస్తున్నాను, వాచ్ వెరీ కేర్ఫుల్లీ. మనకు ఆపరేషన్ చెక్ చేస్తున్న వ్యక్తి విత్ ఫుల్ మాస్క్, ఆరెంజ్ మాస్క్లో ఒక చిన్న బాక్స్ ఉంది, ఆ బాక్స్లో చేతులు పెట్టాడనమాట. సో మనం ఆ బాక్స్నే ఏరోసెల్ బాక్స్ అని పిలుస్తారు. సో ఆ ఏరోసెల్ బాక్స్ మరియు అంటే ఆ వ్యక్తి నుంచి వచ్చిన COVID-19 ఏదైతే ఉంటుందో, ఆ వైరస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆ బాక్స్ నుంచి బయటికి రాదు. ఒకవేళ బయటకు వచ్చినా ఆయనకు మాస్క్ ఉంది కాబట్టి సో ఎటువంటి పరిస్థితుల్లో వైద్యులకు పూర్తి రక్షణగా ఉండబోతుందన్నమాట. సో దట్ ఈస్ ద ఏరోసెల్ బాక్స్. నెక్స్ట్ ఫేస్ షీల్డ్స్ అంటే మనకు మాస్క్ అనమాట. సో ఈ లో కాస్ట్ మనకు ఏరోసెల్ బాక్స్ బయట ఒక్కొక్కటి 10,000 రూపాయలకు అమ్ముతుంటే మనకు ఈ ITI వాళ్ళు 3,000కే ఇస్తున్నారు. అండ్ ఫేస్ షీల్డ్ చూడండి, మనకు బయట 200 రూపాయలకు అమ్ముతుంటే ఇక్కడ జస్ట్ 11 రూపాయలకే వాళ్ళు ఇస్తున్నారు. దిస్ ఈజ్ అ కరెంట్ అఫైర్. నెక్స్ట్ చూడండి, UIDAI allows CSCs to offer updation facility. So UIDAI